జర్నలిస్ట్. నమస్తే మస్తాన్ రావు గారు. సురేంద్ర నాయుడు గారు, మొత్తానికి ఏంటంటే 95 నాటి చంద్రబాబు నాయుడు గారిని చూడాలని మీరు ఎప్పటి నుంచో అభిలషిస్తున్నారు కదా, ఆయన అలాగే కనపడబోతున్నారు. మీ ముఖంలో ఆ చిరునవ్వు చూస్తేనే మీ ఆనందం నాకంటే ఎప్పటి నుంచో మీకు వేదన ఉంది. 95 నాటి చంద్రబాబు కావాలి, 95 నాటి చంద్రబాబు కావాలని చెప్పి మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఆయన కనబడబోతున్నారు. మొన్న క్యాబినెట్లో చూశారు కదా, తాట తీసి క్లిప్పులు పెట్టి ఆరేశారు, ఎవరిని ఉపేక్షించలా. ఆయన ముఖ్యమంత్రిగా ఆ రోజు క్యాబినెట్లో మాట్లాడింది, జనసేన బీజేపీ అయ్యి కాదు, ఎవరి మీద ఆరోపణలు ఉన్నా సరే మీకు కావలసినంత సమయం ఇచ్చాను, ఇనఫ్ స్పేస్ యువర్ గివెన్, ఇనఫ్ టైమ్ యువర్ గివెన్, డిస్పైట్ దట్ యూ కుడ్ నాట్ చేంజ్. ఇక ఊరుకునేది లేదు. ఇన్నాళ్ళు తండ్రి మాదిరి సహనం వహించా. తండ్రి అంతే కదా, చెప్తాడు బిడ్డలకి, చెప్తాడు మారండ్రా అని చెప్తాడు, వినకపోతే బెల్ట్ తీస్తాడు. ఇప్పుడు ఆయన బెల్ట్ తీశాడు, అవునా కదా? కరెక్ట్ సార్. ఇప్పుడు ఛానల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, అదేవిధంగా మీకు శుభోదయం తెలియజేసుకుంటూ, వాస్తవంగా మనం ఒకసారి గమనించినట్లయితే సార్, మీరు అన్నట్టు ఇందాక విశ్లేషణ చేసేటప్పుడు మనం ఒక 4 సార్లు, ఇది 4వ సారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 2 సార్లు కూడా, ఒక 2 సార్లు అయితే ఈసారితో కూడా కలిసి ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకున్నారు. ఒక 2 సార్లు జాప్యంగా ఏదైతే మన సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా స్లోగా తీసుకునేవాళ్ళు. ఈసారి మనం ఏదైతే హామీ ఇచ్చామో ఇవన్నిటినీ కూడా ఆల్రెడీ 5 అయిపోయినాయి, ఇంకా 1 ఉంది. ఆ 1 కూడా రేపు నెల కంప్లీట్ చేస్తారు. ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ కూడా ఏదైతే ఈ శిథిలావస్థ నుండి కూడా అమరావతిని కానీ, పోలవరాన్ని కానీ, ఇవన్నిటిని కూడా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో సొంత పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఇంకా ఒంటెద్దు పోకడతో ఉన్నారు, కార్యకర్తల్ని సరిగా పట్టించుకోవడం లేదు అని చెప్పేది ఆయనకు ఇంటెలిజెన్స్ వర్గాల వల్ల వాళ్ళ ద్వారా చేరింది. వీటన్నిటినీ కూడా కూలంకుషంగా పరిశీలించిన తర్వాతే నిన్న సీరియస్ అవడం చంద్రబాబు నాయుడు. ఎందుకంటే నేను ఇప్పుడు 5 సంవత్సరాలలో మీరు చూశారు, ప్యానల్లో ఉన్నటువంటి అందరూ కూడా చూశారు, వైసీపీ ప్రభుత్వంలో కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, కార్యకర్తలు ఇబ్బందులు పడే దాంతో పాటు అధినేత కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ ఇబ్బందులన్నీ ఎదుర్కొని 53 రోజులు జైల్లో జీవితాన్ని గడిపి మంచినీళ్ళు స్నానం చేశారు, చీటికల దగ్గర కుట్టించుకున్నారు, పడుకునేదానికి కూడా సరైన సౌకర్యం లేనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. నా తల్లి లాంటి భువనేశ్వర్ గారిని వ్యక్తిగత హననం చేస్తే మా గుండెలు ఆక్రోశించాయి. ఇవన్నీ జరిగితేనే పవన్ కళ్యాణ్ గారి బిడ్డల్ని కానీ, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని కానీ, వీటన్నిటిని బేరీజ్ చేసుకుని ప్రజలు మనకు ఓటేశారు. ఈ ఓటేసిన తర్వాత కార్యకర్తలు ఎంత ఇబ్బందులు పడ్డా వాళ్ళని మీరు పట్టించుకోలేదు. అదే విధంగా నాకు వస్తుంది ఫీడ్బ్యాక్, మీరు ఈ విధంగా కానీ చేసినారంటే మిమ్మల్ని తొలగించాల్సి వస్తుంది అని చెప్పి క్లియర్ గా నిన్న డైరెక్షన్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు మనం అందరూ చూసాం. ఇవన్నీ కూడా సమూల మార్పులు అయితే జరుగుతాయి సార్, సమూల మార్పులు జరిగిపోతున్నాయి, ఒక్కొక్కటి ముందు జరుగుతాయి, ఇవన్నీ చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఇందాక మీరు చాలా చక్కటి విశ్లేషణ చేశారు. నాకు వాస్తవంగా సార్ మిమ్మల్ని నేను పొగడాలా అని కాదు, కానీ నేను ఎంతో మంది యాంకర్లతో కూడా డిబేట్ చేస్తుంటా. మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇది ఏది ఉందో అదే నికచ్చిగా మాట్లాడతారు. అందుకే నాకు మీరంటే ఇష్టం. ఇందాక మాట్లాడేటప్పుడు కూడా ఏదేది ఏ పార్టీలో ఏవేవి జరుగుతున్నాయి ఇవన్నీ కూడా కూలంకుషంగా ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం మీరు చేశారు. ఇది చాలా శుభపరిణామం. నేను అడుగుతున్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయొచ్చు, తప్పులేదు. మేమేమి 2014లో కూడా మా ప్రభుత్వం ఉండేటప్పుడే ఆయనకు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఇచ్చి పాదయాత్ర చేయండి, మీరు ఇబ్బంది ఏమి లేదు అని చెప్పాం. ఈ రోజు మళ్ళా పాదయాత్ర సంతోషం చేయండి, కానీ చేసే ముందు మీరు ఒక 4 విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. గత 5 సంవత్సరాలలో మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఇదే పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకొని ముద్దులు పెట్టి బొగ్గల నిమిరి మీరేం చేశారు? అధికారంలోకి వచ్చిన తర్వాత
ఎవరినైనా కలిశారా మీరు? కనీసం మీ పార్టీ ఎమ్మెల్యేలైనా 5 సంవత్సరాలలో దగ్గరికి రానిచ్చారా? వాళ్ళ బాధలు విన్నారా? ఇవన్నీ చేయలా. దీంతో పాటు రైతులను పరామర్శించేది కూడా మీరు ఏం చేశారు లాస్ట్ 5 సంవత్సరాల్లో? సెట్టింగ్ వేసుకొని ఆ సెట్టింగ్ నుండి పరామర్శించారే కానీ మీరు డైరెక్ట్ గా పోయి నిన్న మామిడికాయలు రైతులను ఏదో పరామర్శించాము అంటున్నారు. రైతులు నిన్న ఎవరైనా ఒక రైతన్నా ఉన్నారు మామిడికాయల రైతు మీ దగ్గర? మరి ఆరుగాలం పండించినటువంటి పంటను రోడ్డు మీద పోసి తొక్కిస్తారా సార్ ఎవరైనా? ఇవన్నీ కూడా గమనిస్తారు కదా. కాబట్టి నేనేమంటానంటే లాస్ట్ 5 సంవత్సరాలకు ముందు మీరు పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో మీరు ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేసినారు కాబట్టి ఏదో ఈయన అధికారంలోకి వస్తే యువకుడు చాలా బాగా చేస్తారు అని నమ్మి మీకు ఓట్లేశారు. గత 5 సంవత్సరాల్లో చూసేశారు అందరూ కూడా. ప్రజలు చూశారు, మీ కార్యకర్తలు చూశారు, మీ నాయకులు చూశారు. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటారే వీళ్ళు చూశారు. నా ఎస్సీ అన్నారు, డాక్టర్ సుధాకర్ గారిని నిలువన ప్రాణం తీపిచ్చేశారు. సుధాకర్ గారి అచ్చేయర్ని గాని. నా బీసీ అన్నారు, నా చెల్లెల్ని, నా అక్కను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనేసి అంటే మీ తాడేపల్లి ప్యాలెస్ కానుకొని ఆ కుర్రోడు 10వ తరగతి కుర్రోడు శ్రీనివాస గౌడ్ ఏదో అతన్ని పెట్రోల్ పోసి నిప్పంటిచ్చేశారు. మాకు ఎందుకు మందు రేటు పెరిగిపోయింది, నాసిరకం మందు ఇస్తున్నారు అంటే మాకు పుంగునూరులో మైనారిటీ యువకుడు తెల్లారే కొద్దికి శవం అయితేలేదు. ఇవన్నీ కూడా ఆలోచిస్తారు కదా ప్రజలు కూడా. ఇప్పుడు చర్చ ఏం జరుగుతుందంటే సార్ వాసుదేవన్ గారు నిన్నటి నుండి మళ్ళా 2.2 అంటున్నాడు ఈయన. నా ఎస్సీ, నా మైనారిటీ, నా బీసీ అన్నాడు లాస్ట్ టైము. ఎవరైతే నా ఎస్సీ, నా మైనారిటీ, నా బీసీలు అన్నారో వాళ్ళనే కోసుకుంటా రఫా 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 అని కోసుకుంటా వెళ్ళిపోయాడు. ఈరోజు అందరినీ టచ్ చేస్తాం అంటున్నాడు. సో మనం అందరూ మిగిలిపోయినాం లాస్ట్ టైము. ఈసారి మన వాళ్ళు కూడా రఫా 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 అని కోసేస్తాడేమో. వద్దు స్వామి ఈయన పాదయాత్ర అనే జనాలు అనుకుంటున్నారు, నేను అనేది కాదు, ఈ విధంగా అనుకుంటున్నారు. కాబట్టి మీరు పాదయాత్ర చేసే ముందు నేనేం అడుగుతానంటే, పాదయాత్రకు వెళ్లే ముందు గత 5 సంవత్సరాలలో మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం రాజధాని అక్కడే ఉంటుందన్నారు. రాజధాని ఎందుకు నాశనం చేశారు? పోలవరం కంప్లీట్ చేసేది మేమే అన్నారు. పోలవరాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేదు? 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఎక్కడైనా కూడా ఒక్క రాజధానికైనా ఒక ఇటుక వేశారా? ఎన్ని రోడ్లు వేశారు? ఎన్ని కాలువలు కట్టారు? ఎక్కడైనా రోడ్డు మీద ఒక తట్ట మట్టి వేశారా? ఒక కాలువ కట్టారా? ఎన్ని కంపెనీలను తీసుకొచ్చారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఉద్యోగాలు అంటే ఇంకా మా సోదరులు ఈ వాళ్ళ వాలంటరీ ఉద్యోగాలు చెప్తారు. వాలంటరీ ఉద్యోగాలు దాని కథ తెచ్చుకుంటే ఒకరోజు చర్చ పెట్టండి వాసుదేవన్ గారు వాలంటరీ ఉద్యోగాల మీద.